దిస్ ఇస్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ సరస్వతి. ఈనాటి వీడియోలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏ దశల్లో ఎలాంటి వికాసం చోటు చేసుకుంటుంది, ఆయా దశల్లో వాళ్ళకి ఎదురయ్యేటటువంటి ఆటంకాలు ఏంటి, ఇలాంటి వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు అవర్ సెషన్. లాంగ్వేజ్ డెవలప్మెంట్. అసలు లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాసం అంటే, దానికన్నా ముందు భాష అంటే ఏంటి అని తెలుసుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలను, మన భావాలను ప్రకటించడానికి, వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ఒక పరికరమే భాష. ఇట్స్ ఏ టూల్ టు షేర్ అవర్ థాట్స్, ఫీలింగ్స్, డిజైర్స్ ఎట్సెట్రా విత్ అదర్స్. మన ఎదురుగా ఉన్న వాళ్ళతో మనం వ్యక్తం చేయడానికి, మన ఇన్నర్ ఫీలింగ్స్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ఒక టూల్. అయితే ఎందుకు అవసరం మరి భాషా వికాసం, లాంగ్వేజ్ ఎందుకు అవసరము అని అంటే, మన ఇష్టాలను, మన కోరికలను ఎదుటి వారికి తెలిపితేనే కదా వాళ్ళ నుంచి మనం కావాల్సింది తీసుకోగలం. సో మన ఇష్టాలను తీర్చుకోవడానికి, మన కోరికలను చెప్పుకోవడానికి, మన బాధలను షేర్ చేసుకోవడానికి, అంతేకాకుండా చుట్టూ ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి, వాళ్ళతో మాట్లాడాలి అంటే లాంగ్వేజే అవసరం. సో టు కమ్యూనికేట్ అండ్ టు ఇంటరాక్ట్, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి లాంగ్వేజ్ రాకపోతే కనుక ఒక సైలెంట్గా ఒక ఐడల్ లాగా, అంటే స్తబ్దంగా నిలబడిపోతాం. సో లాంగ్వేజ్ అనేది ఇంటరాక్ట్ అవ్వడానికి, తర్వాత కమ్యూనికేషన్ జరపడానికి లాంగ్వేజ్ అనేది అవసరం. అంతేకాకుండా అలా ఇతరులతో కమ్యూనికేట్ అవుతూ, వాళ్ళతో మన ఇష్టాలను అన్నింటినీ షేర్ చేసుకుంటూ, వాళ్ళ ద్వారా మనం కూడా కొన్ని కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి, తర్వాత స్కూల్లో మనం కావాల్సినటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికైనా కూడా లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్, అవసరం. సో లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్, టు ఇంటరాక్ట్ అండ్ టు లెర్న్. సో ఇక్కడ వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతుందంటే, లాంగ్వేజ్ అంటే మాట్లాడేటప్పుడు మనం రెండు పనులు చేయాలి. రెండు పనులను సమర్థవంతంగా చేయగలిగితేనే అక్కడ మంచి లాంగ్వేజ్ డెవలప్మెంట్ చోటు చేసుకుందని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్. అంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్. దానికి అనుగుణంగా వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం అర్థం చేసుకొని దానికి కరెక్ట్ సమాధానం చెప్పడం, వాళ్ళు చెప్తున్న దానిలో మనం కొన్ని మాటలను కలపడం. సో ఎదుటి వాళ్ళ యాక్షన్ని బట్టి మన రియాక్షన్ ఇవ్వడానికి ఇక్కడ మనం ఎట్ ఏ టైం 2 యాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. వినడం, తర్వాత అర్థం చేసుకోవడం, ఆ తర్వాత మన ఫీలింగ్స్ని, మన ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఇలా లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఈ 2 యాక్షన్స్ ఎట్ ఏ టైం చోటు చేసుకుంటాయి. ఈ రెండింటిని మనం సమర్థవంతంగా పోషించగలిగితేనే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చక్కగా జరిగిందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే, అనుకరణ ద్వారా, అభ్యసనం ద్వారా జరుగుతుంది. అనుకరించడం అనే అభ్యసన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. 4 దశల్లో జరుగుతుంది. అంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని, ఆ ధ్వనిని అనుకరించడము, ఆ తర్వాత దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయడం. ఇలా చేయడం ద్వారా వాళ్ళలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది 4 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పూర్వ భాషా దశ. అంటే పుట్టినప్పటి నుండి 4 నెలల వరకు ఉండేటటువంటి దశ. ఈ దశలో మొదట్లో శిశువుకు ఎలాంటి భాషా పరిజ్ఞానం కానీ, భాషా వికాసం ఏ మాత్రం కూడా ఉండదు మొదట్లో. కానీ క్రమంగా 2 నెలలు దాటేసరికి క్రమంగా తల్లిని కానీ, తండ్రిని కానీ, తనని రోజు లాలించి ఎత్తుకునే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరినైనా చూసినప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు అర్థం లేని శబ్దాలను చేస్తూ ఉంటారు. అంటే ఆ శబ్దాలకు అర్థాలు ఉండవు. ఆ దశలో వాళ్ళ వోకల్ కార్డ్ అనేది కాస్త డెవలప్ అయ్యి దానిలో నుంచి శబ్దం, గాలిని బయటికి త్రో చేస్తున్నట్టుగా వచ్చే రకరకాల శబ్దాలు ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటాడు. ఖచ్చితంగా దాన్ని ఒక ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అనేది కానీ ఏది ఉండదు. ఇష్టం వచ్చినట్లుగా శబ్దాలు చేసేటటువంటి దశ ఏది అని అడుగుతూ ఉంటారు. పూర్వ భాషా దశ. ఇక్కడ శిశువు అనుకరణ ద్వారా చేయడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా తన వాయిస్లో నుంచి త్రో చేస్తున్నట్టుగా వస్తూ ఉంటుంది తన పేరెంట్స్ని కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ని చూసినప్పుడు. ఇది పూర్వ భాషా దశ. తర్వాత ముద్దు మాటల దశ. ఇది 4 months నుంచి 12 months వరకు ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ గమనించి, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, వాళ్ళు అలా తన చుట్టూ పాస్ అవుతున్నప్పుడు కానీ గమనించి కొన్ని అర్థం లేని శబ్దాలను చేస్తారు. ఇక్కడ కూడా శబ్దాలకు అర్థాలను 6 months వచ్చేసరికి కేరింతలు కొట్టడం మొదలు పెడతారు. 6 months వచ్చేసరికి, అంటే 4 months క్రాస్ అయ్యి 5 or 6 months వచ్చేసరికి తన తల్లిదండ్రులు తన వైపుగా వస్తున్నప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తూ స్పీడ్గా ఇంకా తన దగ్గరికి వస్తున్నారన్న హ్యాపీనెస్ని కేరింతల ద్వారా వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత క్రమంగా 9 నెలల నుంచి 11 నెలలు వచ్చేసరికి ఇంగితాల ద్వారా వాళ్ళు కమ్యూనికేషన్ అనేది మొదలు పెడతారు. అంటే ఇంగితాలు అంటే సైగలు, ప్రాపర్గా శబ్దం కాకుండా వాళ్ళకి
నీళ్ళు కావాల్సి వస్తే కనుక అక్కడ ఉన్న ఏదైనా గ్లాస్ ఉంటే గ్లాస్ని ఇట్లా పట్టుకొని చూపించడము, లేదంటే ఎత్తుకో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్లా చేతులు జాపి చూపించడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు. సో వీటిని ఇంగితాలు అని అంటారు. ఇక ఆ తర్వాత అనుకరణ దశ. ఇక్కడి నుంచి అనుసరించడం అనేది మొదలవుతుంది. 12 నెలల నుంచి 18 నెలలు, 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్. ఈ దశలో పిల్లలు అనుకరణ ద్వారా, తర్వాత నిబంధన ద్వారా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే అనుకరణ అంటే పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆ శబ్దాలను ఎలా చేస్తున్నారో, తర్వాత వాళ్ళు ఎలా పలికితే అలా పలకడం, అలాంటివి అనుకరిస్తూ వాళ్ళు ఆ మాటల్ని పదే పదే వింటూ మాట్లాడతారు. తర్వాత నిబంధనం అంటే కొన్ని తప్పుగా మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ అలా కాదు ఇలా అని వాళ్ళు రిపీటెడ్గా చెప్తూ ఉండడం వల్ల ఆ నిబంధన ద్వారా క్రమంగా తప్పుగా పలికే పదాలను కూడా క్రమంగా సరిగ్గానే ఉచ్చరించడం అనేది నేర్చుకుంటారు. సో ఇక్కడ అనుకరణ తర్వాత నిబంధన ద్వారా నేర్చుకుంటారు. అందుకే దీన్ని అనుసరణ దశ అని అంటారు. ఇక్కడ 10 నుంచి 14 నెలల సమయం లోపల పొడి పదాలు, 12 నెలల నుంచి 18 నెలలు వచ్చేసరికి క్రమంగా 2-3 పదాలతోన 2 or 3 వర్డ్స్తోన సెంటెన్సెస్ ఫామ్ చేసే దశకి చేరుకుంటాడు. ఇక్కడ అంటే 1.5 ఇయర్ వస్తుంది కాబట్టి అమ్మ నాన్న అని అంటాడు. అంటే అక్కడ తల్లి మిగతాది తను అసంపూర్తిగా చెప్తాడు. ఏం చెప్పాలనుకునే తల్లి ఆ సిచ్యువేషన్ని బట్టి అర్థం చేసుకుంటుంది. కొత్త వాళ్ళు ఇక్కడ ఈ దశలో వాళ్ళు మాట్లాడేదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇక శబ్దగ్రాహ్యక దశ అంటే ఇది 5 to 12 ఇయర్స్ ఉంటుంది, ఈ మధ్యలో జరుగుతుంది. ఇక్కడ శబ్దాలను గ్రహిస్తారు. అంటే ఇంకా పర్ఫెక్ట్ ఉచ్చారణ, ప్రాపర్గా దాన్ని సరిగ్గా ఉచ్చరించడం అనేది పెద్దల క్రమంగా నిబంధన ద్వారా చెప్పడం ద్వారా ఆ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వేగంగా ఎక్కువగా జరిగేటటువంటి దశ శబ్దగ్రాహ్యక దశ. ఈ దశలో వాళ్ళు చెప్పేది అనుసరించడం, తర్వాత దాన్ని తిరిగి అనడం, తన రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాటిని తిరిగి ఇంప్లిమెంట్ చేస్తూ తన మాటల్లో తను వాడే తను చేసే ఇంటరాక్షన్స్లో తిరిగి వాటిని యూజ్ చేస్తూ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది వేగంగా జరిగేటటువంటి దశ ఇది. ఈ భాషా వికాసం శిశువు యొక్క 4 వికాస దశలైనటువంటి శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, ఈ 4 దశలలో భాషా వికాసం ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి శైశవ దశ, మొదటి దశ. అంటే పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు, 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉండేటటువంటి దశనే శైశవ దశ అని అంటారు. అంటే ఇక్కడ పుట్టినప్పుడు అసలు లాంగ్వేజ్ అనేది బేబీకి ఏ రకంగానూ వచ్చి ఉండదు. సో ఇక్కడ ఆ మాటలు కానీ దాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానం కానీ లేని దశ నుండి 2 ఏళ్ల చివరి వరకు తను ఎలాంటి దశలను అధిగమిస్తాడు అంటే, ఫస్ట్ మాటల కన్నా ముందు తను భావ వ్యక్తీకరణ అనేది వివిధ దశలు 4 దశల్లో జరుపుతారు. ఫస్ట్ వచ్చేసి 4 రకాలుగా తెలుపుతుంటారు. ఏడుస్తారు. ఫస్ట్ ఆకలి అయినప్పుడు ఏడవడం. ఏడుస్తున్నారు అంటే అర్థం అక్కడ పిల్లవాడికి ఆ చైల్డ్కి ఆకలి అవుతుందని. ఆ తర్వాత క్రమంగా తల్లి కానీ తన అవసరాలు తీర్చే తల్లి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళని చూసి కెరింతలు కొట్టడం ఉత్సాహంగా. ఆ తర్వాత క్రమంగా ముద్దు మాటలు, పొడి మాటలు, మా, ఆ, తా ఇలాంటివి, లేదంటే లా ఇలాంటి పదాలు పలుకుతూ వాళ్ళు ముద్దుగా పొడిగా మాటలు చెప్తూ, ఆ తర్వాత సైగలు అంటే ఆ అక్షరానికి తగ్గట్టుగా పొడి శబ్దాలు అంటే అర్థం లేని పదాలు, పదాలను ఇంగితాలను కలిపి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ థర్డ్ దానిలో అంటే లా అని ఇట్లా చూస్తే నీళ్ళు అడుగుతున్నారని మనం అర్థం చేసుకుంటాం పేరెంట్స్కి. సో ఇక్కడ బయటి వాళ్ళకి అంత తొందరగా అర్థం కాదు, బట్ అక్కడ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని చూస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ కేరింతలు, ఏడవడం, ఆ తర్వాత ముద్దు మాటలు, ఆ తర్వాత ఆ మాటలను ఇంగితాలతో కలిపి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఉద్వేగాల ప్రకటన అంటే ప్రతి ఎమోషన్కి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ రాకపోవడం వల్ల ఆ పిల్లలు ఆ ఎమోషన్స్ని తన శారీరక కదలికలు, తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ద్వారా పొడి మాటలతో చిన్న 1 or 2 వర్డ్స్ వాడుతూ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే అమ్మ, నాన్న, పా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే నాన్న వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటారు. అంటే క్రమంగా ఆ 1 or 2 వర్డ్స్తో ఒక సెంటెన్స్ మాట్లాడగలిగే స్థితికి తన శారీరక కదలికలు, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత పొడి మాటలు, ఇంగితాలు, సైగలు అన్నీ కలిపి మాట్లాడగలిగే స్టేజ్కి చేరుతాడు. అంటే ఇక్కడ 4 మార్గాల ద్వారా ఎక్స్ప్రెస్ చేశారు. కేరింతలు, ఆ తర్వాత దాని ముద్దు మాటలు, సైగలు, ఉద్వేగాల ప్రకటన. ఈ విధంగా తన భాషా వికాసం ఈ దశలో చోటు చేసుకుంటుంది. ఇక్కడ 18 నెలలు 18 months నుంచి 2 years వరకు ఎక్కువగా ఇమిటేట్ చేస్తుంటాడు.
తల్లిదండ్రులు ఎలా అంటే అలానే పలుకుతూ ఉంటారు ఆ పదాలను వాళ్ళు. సో అక్కడ ఇమిటేషన్ ఎక్కువగా జరిగే దశ ఏది అంటే శైశవ దశ అని ఇలా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ 3-4 పదాలతో ఏర్పడే వాక్యాలు మాట్లాడగలుగుతారు. ఈ క్రింది వాటిలో 3-4 పదాల వరకు మాట్లాడగలిగే దశ ఏది అని ఇచ్చి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ ఇలా ఇస్తారు. అప్పుడు మనం ఆన్సర్ ఏది చూస్ చేసుకోవాలి? శైశవ దశ చూస్ చేసుకోవాలి. సో ఇలా క్వశ్చన్స్ ఈ ఏరియాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఇది వచ్చేసి పూర్వ బాల్య దశ. ఇది 3 years నుంచి 6 years వరకు ఉండేటటువంటి పీరియడ్. క్రమంగా ఇక్కడ పదజాలం వొకాబులరీ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది పిల్లల లోపల. 3-6 ఏళ్ల లోపల చాలా 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 పదాలు నేర్చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మైండ్లో అవన్నీ కూడా ఒక రిసీవర్ లాగా అయిపోయి ఉంటుంది వాళ్ళ మైండ్. చాలా పదాలు వాళ్ళు నేర్చుకొని ఉంటారు. మొదట్లో ఈ పూర్వ బాల్య దశ మొదట్లో 3-4 వాక్యాల వరకు మాట్లాడగలిగే స్థితి నుంచి 6-8 వాక్యాల వరకు కంటిన్యూగా మాట్లాడగలగడం, తర్వాత అన్ని లైన్స్ ఉన్న ఇంటరాక్షన్స్ని అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ కూడా పూర్వ బాల్య దశలో వచ్చి ఉంటుంది చైల్డ్కి. అంతేకాదు ఈ దశలో పిల్లలు ఎక్కువగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, విసిగిస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని కానీ. అదెందుకు, ఇది ఇలా ఎందుకు, అది అలా ఎందుకు జరిగింది అంటే ఈ దశలో పిల్లలు అన్వేషకులుగా ఉంటారు, ప్రతిదీ తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అక్కడ వాళ్ళు నిరంతరం వాళ్ళ మైండ్ దాని గురించి ఆలోచిస్తూ నిరంతరం తమ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళ నుంచి తెలుసుకోవాలనుకొని ప్రశ్నలు అడుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈ దశను వాగుడుకాయ దశ అని అంటారు. ఇలా కూడా క్వశ్చన్ అడగదు. వాగుడుకాయ దశ ఏది క్రింది వాటిలో? శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ. ఇది ఇలా ఎక్కువ సార్లు వచ్చింది ఈ క్వశ్చన్. ఇక ఆ తర్వాత ఇది వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఈ దశ వచ్చేసరికి శిశువుకు లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. తను ఎప్పుడైతే చక్కగా తన భావాలను ఎక్స్ప్రెస్ చేస్తాడో, చేయగలిగినప్పుడు స్కూల్లో టీచర్స్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ అప్రిషియేట్ చేయడం మొదలు పెడతారు, దాన్ని గమనిస్తారు. ఇంత బాగా చెప్పావరా, ఎంత ముద్దుగా చెప్పావరా అని ఇలా అంటూ ఉంటారు. సో అలాంటి అప్రిషియేషన్ని తను రిసీవ్ చేసుకొని అర్థం చేసుకుంటాడు. లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంటో తను ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, తన ఎక్స్ప్రెషన్స్, తన భావాలను ఎక్స్ప్రెస్ చేయాలన్నా, నలుగురు నుంచి అప్రిషియేషన్ పొందాలన్నా కూడా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఒక భావన తనలో కలుగుతుంది. ఆ ఇంపార్టెన్స్, లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది గుర్తిస్తారు. ఇక ఈ దశలో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అంటే ఇక్కడి వరకు వచ్చినటువంటి మెచ్యూరిటీ, వికాసం అది మరింత ఇనిషియల్గా ఇంకో స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే పేరెంట్స్, తర్వాత సోషల్ మీడియా అంటే టీవీ, రేడియో, ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివి, తర్వాత రీడింగ్, ఆ తర్వాత స్కూల్ అండ్ టీచర్స్. అంటే ఇక్కడ పేరెంట్స్ నుంచి ఎక్కువగా ఇమిటేట్ చేస్తూ వాళ్ళు వాడే పదాలు, కొత్త కొత్త పదాలు, తర్వాత వాళ్ళు వేరు సందర్భాల్లో ఒకే పదాన్ని రకరకాల అర్థాలతో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ నుంచి బాగా ఫోకస్గా వింటూ అవధానంతో వింటారు. అంటే కంప్లీట్గా ఫోకస్డ్గా వింటారు. విని పేరెంట్స్ ద్వారా ఎక్కువ లాంగ్వేజ్ని అక్వైర్ చేస్తారు. ఇక్కడ నేర్చుకోవడం ఉండదు. యాక్విజిషన్, లాంగ్వేజ్ యాక్విజిషన్ అంటే పరిసరాల నుంచి తను వింటూ దాన్ని నేర్చుకోవడం. భాషా సముపార్జన అనేది పేరెంట్స్ నుంచి. ఆ తర్వాత మీడియా అంటే రోజు ఇంట్లో చూసే టీవీ, రేడియో, వినే రేడియో కానీ, లేదంటే ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, వాట్సాప్ ఇలాంటి వాటన్నిటిలో తనకు వినిపించేవి తను ఎక్కువగా వాడుతూ ఉంటాడు తన ఇంటరాక్షన్స్లో. తర్వాత రీడింగ్ అంటే తను చదివే పుస్తకాలు, తర్వాత న్యూస్ పేపర్ కానీ, కథల పుస్తకాలు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన ఒకాబులరీ ఉంటుంది. తను ఈ వేటిని ఎక్కువగా చదువుతూ ఉంటాడో అలాంటి ఒకాబులరీని తను ఎక్కువగా వాడుతూ ఉంటాడు. సో ఇది కూడా తన ఒకాబులరీ పెంచుకోవడానికి, తర్వాత తన మాట్లాడే తీరుకు కూడా ఇవన్నీ కూడా కారణమవుతాయి. తర్వాత స్కూల్ అండ్ టీచర్స్. ఆ తర్వాత స్కూల్లో కూడా టీచర్స్ లెసన్స్ చెప్పేటప్పుడు మాట్లాడే పదాలు, మాటలు, వాళ్ళ వాక్యాలు ఎలా చెప్తున్నారు, టీచర్స్ ఎలా మాట్లాడుతున్నారు, స్కూల్లో పిల్లలతోటి పీరేజ్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇలాంటి వాటన్నిటిని నిశితంగా గమనిస్తూ వాటన్నిటిని తన మైండ్లో రిజిస్టర్ చేసుకొని సమయం, సందర్భం వచ్చినప్పుడు తను కూడా వాటిని ఉపయోగించడం మొదలు పెడతాడు. సో ఇక్కడ పేరెంట్స్, మీడియా, తర్వాత తను చదివే పుస్తకాలు, స్కూల్ అండ్ టీచర్స్ అనేవి తనకి హెల్ప్ఫుల్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అయితే ఈ దశ చివరికి వచ్చేసరికి ప్రత్యేక పదజాలాన్ని కూడా నేర్చుకుంటాడు. అంటే
అంతవరకు పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా నీవేం చేస్తున్నావు, నీవు ఎక్కడుంటావు ఇలానే అడుగుతూ ఉంటారు. కానీ ఒక దశ వచ్చేసరికి పేరెంట్స్ తరచుగా నిబంధన ద్వారా చెప్పడం ద్వారా పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఆర్ స్కూల్లో నేబర్స్ రిలేటివ్స్ తరచుగా నిబంధన చేయడం ద్వారా క్రమంగా పెద్దవాళ్ళనైతే మీరు అని, తనతోటి వాళ్ళైతే నీవు అని, ఇలా ఆ రెస్పెక్ట్ మర్యాదపూర్వకమైన పదాలను వాడడం అనేది ఉత్తర బాల్య దశలో మొదలవుతుంది. సో ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. అంటే మర్యాదపూర్వకమైన పదాలను యూజ్ చేసే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. తర్వాత కలర్స్, సంఖ్యల భావన, ఆ తర్వాత కాలం, లేట్ వచ్చినావు, తొందరగా వచ్చినావు, ఎక్కడికి వెళ్ళావు, ఇలాంటి అమూర్తమైన విషయాలు మెల్లిమెల్లిగా బేసిక్గా ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ థింగ్స్ని అర్థం చేసుకోవడం అనేది ఈ ఉత్తర బాల్య దశలో మొదలవుతుంది. ఇక్కడ ఎక్కువగా బాగా వాగి ఈ దశకు వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఇష్టపడే వ్యక్తుల గురించి కానీ ఎక్కువ గొప్పలు చేసి చెప్తూ ఉంటారు. అందుకే ఈ దశను బడాయిల దశ అని అంటారు, బడాయిలు చెప్పే దశ అని అంటారు. ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. బడాయిలు చెప్పే దశ ఏది, తన గురించి తను గొప్పగా చెప్పుకునే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. వాగుడుకాయ దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. తనకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తాడు. పూర్వ ప్రాగ్ దశ అని 4 వికాస దశలు ఉన్నాయి కదా, అందులో మొదటి దశలో వస్తుంది. సో ఇలా 4 రకాల క్వశ్చన్స్ ఇప్పటి వరకు క్వశ్చన్ పేపర్స్లో కవర్ చేశారు. ఇక 4వ దశ కౌమార దశ, టీనేజ్ ఆర్ అడల్సెన్స్. అంటే 12 లేదా 13 ఏళ్ళ నుంచి 18 లేదా 19 ఏళ్ళ వయసు పూర్తయ్యేసరికి ఉండేటటువంటి దశ. ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చేసరికి చైల్డ్ ఆల్మోస్ట్ చాలా వొకాబులరీ నేర్చుకుంటాడు. తర్వాత 10-12 వాక్యాలను కలిపి మాట్లాడితే కూడా అర్థం చేసుకోగలడు. ఒకేసారి 10-12 వాక్యాలను కూడా మాట్లాడగలిగే స్కిల్ తనకు వచ్చేసి ఉంటుంది. సో అది ఇంకా క్రమంగా పెరుగుతూ తన స్కూల్లో కానీ, టీచర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఇంటరాక్ట్ అవుతూ సబ్జెక్ట్ ద్వారా నేర్చుకుంటూ తనలో లాంగ్వేజ్ స్కిల్ అనేది ర్యాపిడ్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్గా దేని మీద ఫోకస్ ఉంటుంది అంటే ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ దోషాలన్నీ కూడా ఈ దశలో చివరి నాటికి సవరించబడతాయి. అంటే పూర్వ బాల్య దశలో కానీ, ఉత్తర బాల్య దశలో కానీ తప్పుగా ప్రొనౌన్షియేట్ చేసినా కూడా పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ నిబంధన ద్వారా తరచుగా చెప్తూ క్రమంగా కౌమార దశ వచ్చే నాటికి ఎంతటి క్లిష్టమైన పదాలనైనా సరే చక్కగా ఉచ్చరించగలిగే శక్తి తనకు వచ్చేస్తుంది. ఈ దశ చివరికి పూర్తయ్యేసరికి ఒక చైల్డ్ ఇంచుమించు 40,000 పదాలను నేర్చుకుంటాడు. వొకాబులరీ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకా ఈ దశలో వాళ్ళకు వచ్చేటటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఎలాంటి వొకాబులరీ నేర్చుకుంటారంటే అబ్స్ట్రాక్ట్ వర్డ్స్. అంటే అమూర్తంగా కంటికి కనిపించిన వాటి గురించిన భావనలను అర్థం చేసుకొని ఆ భావనలకు ఉన్నటువంటి పదాలను కూడా నేర్చుకుంటారు. ఉదాహరణకు నీతి అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, పాపం, పుణ్యం, తర్వాత ఎత్తు, లోతు, ఎక్కువ, తక్కువ, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశలో స్టార్ట్ అయ్యి ఈ దశకు వచ్చేసరికి ఇంకా డీప్ లెవెల్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ థింగ్స్ని అర్థం చేసుకోగలిగేటటువంటి ఎబిలిటీ చైల్డ్కి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ 40,000 పదాలు నేర్చుకుంటాడు అని అన్నారు కదా, అది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అంటే షీషోర్ అనే మనోవైజ్ఞానికవేత్త తను ఎన్నో వేల మందిపై ప్రయోగాలు చేసి ఒక శిశువు తన 10 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఇంచుమించు 34,300 పదాలు నేర్చుకుంటాడంట 10 ఏళ్ళు అయ్యేసరికి. ఇంకా టీనేజ్ వచ్చేసరికి అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. లాంగ్వేజ్ అనేది జీవితాంతం జరిగేదే కాబట్టి తన జీవితం చివరి దశ వరకు కూడా కొత్త పదాలు నేర్చుకుంటూ వాటిని ప్రయోగిస్తూనే ఉంటాడు. అయితే ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే ఈ దశలో నిందాస్తుతిని అర్థం చేసుకుంటాడు. అంటే ఒకటే వాక్యంలో పొగిడినట్టు వాడచ్చు, తిట్టినట్టు వాడచ్చు. అలా డిఫరెంట్గా లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ని చైల్డ్ అర్థం చేసుకోగలిగే స్థితి ఈ కౌమార దశలో వస్తుంది. అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళు తిడుతున్నారా పొగుడుతున్నారా అనేది అర్థం చేసుకొని తిరిగి తన ఇంటరాక్షన్స్లో తన ఇతరులతో సంభాషించేటప్పుడు సమయం సందర్భాన్ని బట్టి తను కూడా వాటిని ప్రయోగించడం నేర్చుకుంటాడు. అంటే ద్వితీయ స్థాయి భాషా వికాసం చోటు చేసుకుంటుంది కౌమార దశ లోపల. సో ఇలా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది పుట్టినప్పటి నుండి అసలు ఏమీ లేని ఎలాంటి భాషా నైపుణ్యం లేని దశ నుండి ఇంకా కొన్ని వేల పదాలు వొకాబులరీ నేర్చుకుంటూ తన లైఫ్ చివరి వరకు కూడా భాషా వికాసం అనేది చోటు చేసుకుంటూనే నిరంతరం జరుగుతూనే ఉండే ఒక ప్రక్రియ. అయితే ఆ దశల్లో కొంతమందికి భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం కనుక గమనిస్తే ఆ ఆటంకాలు ఏంటి అంటే వినికిడి లోపం. ఏ భాష అయినా సరే చుట్టూ వినడం ద్వారా, టీవీలోనో తన ఫ్యామిలీ మెంబర్సో నేబర్స్ ద్వారానో వినడం ద్వారానే నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఆ చైల్డ్కి వినికిడి ప్రాబ్లం ఉంటుందో తన భాషను, ఆ పదాలను వినడు, తర్వాత దాని ద్వారా తను ఎలా ఉచ్చరించాలనేది తనకు తెలియకపోవడం వల్ల తనలో భాషా వికాసం అనేది కంప్లీట్గా
జీరో అయిపోతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, తను ఇతరులతో ఇంటరాక్షన్ చేయలేడు. ఎంతసేపున సైగల మీద మాత్రమే, ఇంగితాల మీద మాత్రమే ఆధారపడతాడు. సో రోజు తనను చూసే కొద్ది మందికి మాత్రమే తన ఇంగితాలు, ఆ సైగలు అర్థమవుతాయి తప్ప ప్రతి ఒక్కరికి అవి అర్థం కావు. సో దాని ద్వారా తన యొక్క సోషల్ డెవలప్మెంట్ కూడా కుంటుపడుతుంది. తర్వాత వచ్చేసి ద్విభాషా వాతావరణం. అంటే ఇంట్లో ఒక భాష మాట్లాడడం, చుట్టూ ఉన్న వాళ్ళు ఒక భాష మాట్లాడడం. ఉదాహరణకు మనం ముస్లిం ఫ్యామిలీస్ చూస్తే కనుక వాళ్ళ ఇళ్లలో ఉర్దూ మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న నేబర్స్ మాత్రం తెలుగు ఇంకేదో లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కేవలం వాళ్ళ కుటుంబంలో మాత్రమే జరుగుతుంది, వాళ్ళ మాతృభాష వికాసం. మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలంటే వాళ్ళకి కాస్త సమయం పడుతుంది, ప్లస్ మిగతా వాళ్ళంత తొందరగా ఇంటరాక్ట్ అనేది జరగదు. దానివల్ల కూడా కొంత వాళ్ళు ఇతరులతో కలవడానికి సంకోచిస్తారు. అక్కడ సోషల్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి కుంటుపడుతుంది. సో ద్విభాషా వాతావరణం అనేది కూడా వాళ్ళను వెనక్కిలాగే ఒక అంశం. తర్వాత గృహ వాతావరణం అంటే ఇంట్లో ఒక లాంగ్వేజ్ మాట్లాడడం, తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఇంకో చోటికి నేర్చుకోవడానికి వెళ్తారో అక్కడ ఇంకో లాంగ్వేజ్ మాట్లాడడం. ఇప్పుడు ఇళ్ళల్లో మామూలుగా మన ఇళ్ళలో తెలుగు మాట్లాడితే మనం పంపించే స్కూల్లో పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు పిల్లలు వాళ్ళకి చెప్పేది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ మాతృభాషలో అయితే చెప్పగలరు, కానీ ఇంగ్లీష్లో చెప్పడానికి ఇబ్బంది పడడం ద్వారా సంకోచిస్తారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఆ విధంగా కూడా స్కూల్లో కానీ టీచర్స్తో కానీ పీర్ ఏజ్ గ్రూప్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళ యొక్క సోషల్ డెవలప్మెంట్, దాని ద్వారా మళ్ళీ మిగతా డెవలప్మెంట్స్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మిగతా డెవలప్మెంట్స్ కూడా స్లో డౌన్ అయిపోతాయి. ఇక తర్వాత వచ్చేసి సామాజిక వాతావరణం. అంటే వీళ్ళు పుట్టి పెరిగిన ఈ కుటుంబం ఇంకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి భాష, వాళ్ళు మాట్లాడే ఇవన్నీ కూడా ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు వేరే రకంగా ఉండడం వల్ల కూడా ఆ లాంగ్వేజ్ ఉండకపోవచ్చు, లేదంటే అలాంటి ప్రొనౌన్సియేషన్ ఉండకపోవచ్చు, యాస, తర్వాత అక్కడ మాట్లాడే పదాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సో వీళ్ళు మాట్లాడేది చూసినప్పుడు వాళ్ళకి కొత్తగా అనిపించి నవ్వచ్చు, లేదంటే వాళ్ళు మాట్లాడేది చూసి వీళ్ళకి కొత్తగా అనిపించి నవ్వచ్చు. సో ఈ విధంగా కాస్త కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడం, తొందరగా మింగిల్ అవ్వలేకపోవడం, ఇలా ఈ విధంగా సోషల్ డెవలప్మెంట్ మళ్ళీ ఈ రకంగా దీనివల్ల కూడా కుంటుపడే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత అధ్యయన అలవాట్లు. అధ్యయన అలవాట్లు అంటే చదవడం. అంటే వాళ్ళు తరచుగా ఏ పుస్తకాలు చదువుతున్నారు, టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారా, కథల పుస్తకాలు చదువుతున్నారా, లేదంటే న్యూస్ పేపర్ చదువుతున్నారా, వారపత్రికల, నావెల్స్, ఇలాంటి వాటి ఆధారంగా వాళ్ళ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే తరచుగా వార్తాపత్రికలు చదివే పిల్లల్లో ఒక రకమైనటువంటి వొకాబులరీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. టీవీలు, మూవీలలో వచ్చే వొకాబులరీ తరచుగా ట్యాగ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏది ఎక్కువగా చూస్తుంటే అందులో ఉన్నటువంటి వొకాబులరీని ఎక్కువగా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏ పుస్తకాలు చదివారన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళు ఏ పుస్తకాలు చదువుతున్నారు, ఎలాంటి మూవీస్ చూస్తున్నారు, ఇలాంటి వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క లాంగ్వేజ్ వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు. భాషలో కొన్ని ఉపవ్యవస్థలు కూడా ఉన్నాయి. అదే ఫోనాలజీ, సెమాంటిక్స్, ప్రాగ్మాటిక్స్. అంటే ఇవి అన్ని భాషల్లోనూ, ఏ భాషలో అయినా ఉంటుంది. ఫోనాలజీ అంటే ప్రతి భాషకు కూడా కొన్ని అక్షరాలు ఉంటాయి, వర్ణమాల లాంటివి, ఆల్ఫాబెట్స్ కానీ, తెలుగులో అయితే వర్ణమాల కానీ ఇలాంటివి ఉంటాయి. వాటిని ఎలా పలకాలి, వాటిని నిర్దిష్టంగా పలికే ఒక క్రమం అనేది ఉంటుంది. ప్రతి శబ్దానికి ఒక అక్షరం ఉంటుంది. ఆ శబ్దము ఆ అక్షరాన్ని రిలేటెడ్గా అసోసియేట్ చేసుకుంటూ నేర్చుకోవడమే ఫోనాలజీ. తర్వాత వచ్చేసి సెమాంటిక్స్ అంటే అర్థాలను అధ్యయనం చేసే శాస్త్రము అని చెప్పొచ్చు. అంటే ఒక పదానికి రకరకాల అర్థాలు ఉన్న పదాలు, మరిన్ని పదాలు ఉంటాయి కదా, వాటిని తెలుసుకోవడం అంటే సినోనిమ్స్, నానార్థాలను తెలుసుకోవడం. అంటే చెట్టు అని ఉందనుకోండి, కాస్త వయసు పెరిగే కొద్దీ తన టెక్స్ట్ బుక్స్లో కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ చెట్టు అంటే వృక్షము అంటారు, దాన్నే తరువు అని అంటారని, ఇలా రకరకాలుగా భూమి అంటే ధరణి అని, ఇలా డిఫరెంట్గా ఒకే పదానికి రకరకాల పదాలు ఉంటాయి కదా, వాటన్నిటిని నేర్చుకుంటారన్నట్టు. ఎప్పుడైతే ఈ వొకాబులరీ, నానార్థాలను ఎక్కువగా తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళను ఆ పదాలను ఉపయోగించి మళ్ళీ సరికొత్త పదాలను సృష్టించగలిగే శక్తి కూడా చైల్డ్కి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక పదం కానీ, పదాల సమూహంతో కానీ రకరకాలుగా మాట్లాడడం, రకరకాల వాక్యాలను ప్రయోగించడం అనేది సెమాంటిక్స్ కిందకి వచ్చేస్తుంది. తర్వాతది వచ్చేసి ప్రాగ్మాటిక్స్. అంటే సందర్భాన్ని అనుసరించి పదాలను, ఒకే పదాన్ని డిఫరెంట్ మీనింగ్స్లో మాట్లాడతారు. ఉదాహరణకు బ్యాట్ అని తీసుకుంటే బిఏటి బ్యాట్, క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్. ఇంకో సందర్భంలో బిఏటి బ్యాట్ అంటే గబ్బిలం. అంటే పదం ఒకటే, సందర్భాన్ని బట్టి ఆ పదానికి అర్థం మారుతూ ఉంటుంది. అలా ఆ డిఫరెంట్ సేమ్ మీనింగ్ మీట్ ఇలాంటివి సేమ్ ఉంటాయి, బట్ దాని అర్థం మాత్రం వేరే ఉంటుంది. ఇలా
భాషలో అలాంటి పదాలు ఏమున్నాయి, ఏ ఏ సందర్భంలో ఏ పదాన్ని వాడాలి, దేని అర్థం ఏంటి, ఇలా తెలుసుకొని వాడగలగడమే ప్రాగ్మాటిక్స్. ఇవి భాషకు సంబంధించి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో చోటు చేసుకునేటటువంటి అంశాలు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.